తమాషా అంటావా ఏమంటావు చట్టం అంటే ఎగుతాడా వెయ్యి లేదా చట్టం మీ చేతిలో తీసుకుంటారా మేయర్ భర్త అయితే పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ట్రీట్మెంట్లు ఏమైనా ఉంటాయా? వాళ్ళని ఏమైనా స్పెషల్ గా ట్రీట్ చేయాలా? అయినా అసలు పెళ్ళాంకు ఉన్నటువంటి పదవిని అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించాలని చూడడం ఏమిటి? సిగ్గుచేటు అనిపించట్లేదా? ఆయన్ని సపోర్ట్ చేసేది ఎవరు? మళ్ళీ పేర్ని నాని. ఈయన కూడా అంతే కదా, పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకున్నటువంటి వ్యక్తే కదా పేర్ని నాని కూడా. ఏదైతే రేషన్ బియ్యం మాఫియా కేసు కూడా తప్పించుకోవడానికి పేరు నాని చేసింది ఏమిటి? ఆ గోడౌన్లన్నీ కూడా తన భార్య పేరు మీద పెట్టాడు. అంటే పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకునేటువంటి వ్యక్తి ఈయన. వీళ్ళందరినీ లీడ్ చేసేటువంటి నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ అని చెప్పి నేను అనట్లేదు, ఈ మాట షర్మిల గారే అన్నారు. ఈ రకంగా పెళ్ళాల చాటు మొగుళ్ళు, పెళ్ళాలకు ఉన్నటువంటి పదవులను అడ్డం పెట్టుకుని అధికారాన్ని చలాయించేవాళ్ళు, పెళ్ళాలను అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకునేవాళ్ళు, వీళ్ళు పోలీస్ స్టేషన్లోకి వచ్చి మళ్ళీ పోటుగాళ్ళలాగా పోలీసుల మీదే జులుం ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటివి ప్రదర్శిస్తే మరి వీళ్ళ మీద కేసులు పెట్టకూడదా?